సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. 11,127 ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే శాఖ. నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు, మరీ ముఖ్యంగా రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది భారీ శుభవార్త. ఇందులో మొత్తంగా 11,127 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఉన్న పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్. ఈ పోస్ట్ ని భర్తీ చేసేందుకు తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఇందుకు సంబంధించిన దరఖాస్తులను మే 15 నుంచి ప్రారంభం చేస్తున్నారు. జూన్ 14 వరకు దరఖాస్తులు కొనసాగుతాయి. ఇక అభ్యర్థులు, అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈ నెల రోజుల గడువులోనే మీ దరఖాస్తులను పూరించుకోవాల్సి ఉంటుంది. ఇక అర్హతల సంగతి చూసుకుంటే ముందుగా విద్యా అర్హతలు. ఇక్కడ అభ్యర్థులు 10వ తరగతితో పాటు ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసుకుని ఉండాలి. సంబంధిత ట్రేడ్ నుంచి మీరు ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసుకుని ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇక వయసు విషయం చూసుకుంటే గనక మినిమం 18 నుంచి మాక్సిమం 30 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి. ఇక రిజర్వేషన్ వర్గాలకైతే వయోసడలింపు ప్రభుత్వ నిబంధన ప్రకారం వర్తిస్తుందని ఈ ప్రకటనను వెల్లడించారు. ఇక దరఖాస్తుల విషయం అయితే ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అంటే ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. తేదీలను ఇప్పటికే మనం తెలుసుకున్నాం. ఇక ఎంపిక విధానం చూసుకుంటే గనక ఇక్కడ 2 స్టేజెస్ లో కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ ఆధారితంగానే ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ 3 పరీక్షలు కూడా మీకు కంప్యూటర్ ఆధారితంగానే ఉంటాయి. సో కంప్యూటర్ బేస్డ్ గా ఉంటాయి కాబట్టి ఎంసీక్యూస్ విధంగానే ఉంటుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. దీంతో పాటు మీకు మెడికల్ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తారు. సో ఈ మెడికల్ ఎగ్జామ్ లో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మీరు సాధించే స్కోర్ ఆధారంగా మీ తుది ఎంపిక అనేది నిర్ణయిస్తారు. ఇక ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అర్హత ప్రమాణాలు తెలుసుకొని, ఎంపిక విధానం తెలుసుకొని, ఆఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ని మీరు పరిశీలించుకొని indianrailways.gov.in ఇది ఆఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుంచి మీరు మీ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తులను పూరించుకోవచ్చు. మే 15 నుంచి దరఖాస్తుల విండో అయితే ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి మీరు దరఖాస్తులు పూరించుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న మీ కలను సాకారం చేసుకోండి. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక indianrailways.gov.in ఈ వెబ్సైట్ ని సందర్శించండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.